సార్ నమస్తే సార్. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు చూస్తూనే ఉన్నారు, గత 5 ఏళ్ళు అసెంబ్లీ సమావేశాలు చూసే ఉంటారు. ఈ రోజున అసెంబ్లీ సమావేశాల్లో కూడా రసవత్తరంగా జరుగుతున్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు కూడా సవాళ్ళు చేస్తున్నారు అప్పుల గురించి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విధంగా ఈరోజు 9 లక్షల దాదాపు 9,76,000 కోట్ల పైన అయ్యింది అప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంటే, లేదు మేము 6 లక్షల కోట్ల వరకే చేసింది, అది కూడా చంద్రబాబు నాయుడు 3 లక్షల పైనే చేశాడు అని చెప్పేసి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. సో మొత్తానికి ఎలా అనిపిస్తుంది అసలు అప్పుల గురించి అయితే ఈరోజు రసవత్తరంగా జరుగుతున్న పరిస్థితి అసెంబ్లీ సమావేశాలు కూడా. మీ అభిప్రాయం అసలు ఏంటి? ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి దిశగా వెళ్తుందంటారా? ఏంటి అసలు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మరి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని ఎంతో చాకచక్యంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పట్టాలెక్కించి అమరావతి రాజధానిని చేసి ఎన్నో రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి ఎక్కడా కూడా కొత్త రాష్ట్రంలో కూడా నిధులు కొరత లేకుండా, అప్పులు చేయకుండా మరి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ రోడ్లు, అలాగే సీసీ రోడ్లు కూడా అనేక వేల కిలోమీటర్లు వేస్తూ అప్పటికి ఎప్పుడూ లేనంతగా, ఏ ప్రభుత్వం చేయనంతగా ప్రభుత్వ పథకాలు పెట్టి చంద్రన్న బీమా కానీ, అలాగే పెన్షన్లు 1000 రూపాయలు చేయటం కానీ, తర్వాత 2000 చేయటం కానీ, తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ, అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా మరి ఆయా కులాల వారికి, ఆయా వర్గాల వారికి, మరి అలాగే చదువుకున్న వాళ్ళకి మరి సొంతగా మరి పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ అనేక రకాలుగా ఇతోధికంగా వాళ్ళకి లోన్స్ ఇచ్చి, అలాగే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా కార్పొరేషన్ల ద్వారా పెద్ద ఎత్తున మరి ఆ రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినా కానీ మరి ఎప్పుడు కూడా అప్పులు అనే మాట లేకుండా చాలా అద్భుతంగా ఒక ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేలాగా చాలా జాగ్రత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళిన పరిస్థితి 14-19 కాలంలో ఉండింది. మరి ఒకే ఒక్క ఛాన్స్, నేనొస్తే అద్భుతాలు చేస్తా, నేనొస్తే ఈ రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తా అని చెప్పి అబద్ధాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రావడమే ఈ రాష్ట్రంలో మరి రాజధాని లేకుండా చేయటం, ఈ రాష్ట్రంలో జీవనాడి అయినటువంటి పోలవరాన్ని పడుకోబెట్టడం, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేయటం, ఎక్కడ చూసినా కానీ విచ్చలవిడిగా మరి అవినీతి అక్రమ కార్యక్రమాలు చేయటం ద్వారా మాత్రమే తప్ప మరి ఏనాడు కూడా సంపద సృష్టించడం, ఆర్థిక స్థితిని మార్చడం, అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం అనేది ఏనాడు చేసిన పద్ధతి మరి లేదు. అది ప్రజలందరికీ తెలుసు. అయ్యా, నువ్వు ఒక పథకం ఇచ్చావు అంటే ఆ రోజు ఏదో ఒక కార్పొరేషన్ తాకట్టు పెట్టాల్సిందే. అయ్యా, నువ్వు ఒక పని చెయ్యాలి అంటే మరి ఏదో ఒక ప్రభుత్వ భూమిలో అమ్మాల్సిందే, అలాగే తాకట్టు పెట్టాల్సిందే. ఈ విధంగా ప్రజల యొక్క ఆస్తి, ప్రజల యొక్క సంపద అయినటువంటి మరి ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మటం, తాకట్టు పెట్టడం ద్వారా తప్ప మరి ఏనాడు సంపద సృష్టించి ఈ ప్రజలకి ఏ పథకాలు ఇచ్చింది లేదు. ఆ పథకాలు ఇచ్చింది కూడా అరాకొరాగా ఇవ్వటమే తప్ప మరి ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన పరిస్థితి లేదు. మరి తర్వాత మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం కానీ, గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చడం కానీ, ఇసుకని దోపిడీ చేసే ఆంధ్రప్రదేశ్గా మార్చడం కానీ, రెడ్ శాండిల్ దోపిడీ చేసే ఆంధ్రప్రదేశ్గా నేర చరిత్రని ప్రబలంగా మార్చి తన సొంత జేబుల్ని, తన సొంత వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క జేబుల్ని, బీరువాల్ని నింపే పరిస్థితి తెచ్చారు తప్ప మరి రాష్ట్రంలో మాత్రం ఎక్కడా కూడా ఏ ఒక్క పేదవాడికి కానీ, ఏ ఒక్క వర్గానికి కూడా మరి ఒక సహాయం చేసిన పరిస్థితి లేదు.